ఓకే. నా దర్శనం గురించి కూడా మీతో పంచుకుంటాను. లాస్ట్ ఇయర్ అండి. లాస్ట్ ఇయర్ నాకు దర్శనం వచ్చింది. అప్పటినుంచి ఒకరోజు ఒకరోజు నైట్ అంటే నైటు తెల్లవారుజామున తెల్లవారుజామున నాకు ఒక కళ ద్వారా దేవుడు దర్శించాడు. ఎలాగంటే ఆ కళలో మా ఇల్లు ఒక కొండ మీద ఉందన్నమాట. హైట్లో ఉంది. ఆ హైట్లో మా ఇల్లు అక్కడ ఉందన్నమాట. అక్కడ నేను పని చేసుకుంటా ఒక చేత్తో బాబుని పట్టుకొని పని చేసుకుంటా ఉన్నాను. పని చేసుకుంటూ ఉంటే సడన్గా బాబు ఆ కొండ మీద నుంచి కింద పడిపోయాడు. సడన్గా జారి కింద పడిపోయాడు. నా చేతిలో ఉన్నాడు బాబు. నా చేతిలో చంకలో ఉన్నాడు. సడన్గా జారి కింద పడిపోయాడు. అప్పుడు నేను కూడా ఇంకా దూకేశాను. పైనుంచి బాబు కోసం దూకేశాను. అప్పుడు కింద బాబును ఎవరో ఇలా హ్యాండ్స్ వైట్ కలర్ డ్రెస్ ఉన్నాయి. ఆ హ్యాండ్స్ మాత్రమే పట్టుకొని బాబును సేఫ్గా దాచిపెట్టారు. అది దేవుని హస్తాలు. ఆ దేవుని హస్తాలు బాబుకి ఏ హాని కలగకుండా దాచిపెట్టారు దేవుడు. నేనైతే కింద వెతుకుతూ ఉన్నాను, బాబు ఎక్కడున్నాడు, బాబేడి అని. అంత పైనుంచి పడి నేను ఇంకా బతికే ఉన్నాను కలలో. అయితే బాబుని మాత్రం దేవుడు సేఫ్గా భద్రంగా దాచిపెట్టాడు. నేనైతే ఏడుస్తున్నా, బాబేడి వేసాయా, బాబేడి, నేను డైలీ ప్రేయర్ చేస్తాను కదా పిల్లలు క్షేమంగా ఉండాలని చెప్పి, ఇలా అయింది ఏంటా అని నేను దేవుణ్ణి కలలో క్వశ్చన్ చేస్తున్నా. అలా అనకూడదు, మనం దేవుణ్ణి ప్రశ్నించకూడదు. అలా నేను అడుగుతున్నా అనమాట. అలా బాబేడి అని ఏసయ్య మీద గట్టిగా అరుస్తున్నాను. అప్పుడు దేవుడు ఇంకా నాకు అది అక్కడి వరకు మెలకు వచ్చేసింది. నాకు ఇంకా మెలకు వచ్చి బాబు ఏమైండు, బాబేడి అనుకుంటే బాబుకి ఎందుకు ఇలా వచ్చింది కళ బాబు గురించి అని నేను భయపడతా. ఇంకా నైట్ మార్నింగ్ అంటే తెల్లవారుజామున, ఇంకా తెల్లవారలేదు, 4, 5, 3 to 5 ఆ టైంలో వచ్చినట్టుంది. బాబు కోసం నేను ప్రేయర్ చేసుకొని బాబుకు ఏమైనా హాని కలుగుతుందేమో, అందుకే ముందే ఇలా చూపించాడేమో దేవుడు అని చెప్పి నేను ప్రేయర్ చేసుకొని బాబు తల మీద చేపెట్టి ప్రేయర్ చేసి ఇంకా పండుకున్నాను. ప్రమాదాల నుంచి తప్పించండి యేసయ్య అని. అప్పుడు ఇంకా అది ఆ కళ ఇంకా నేను మర్చిపోయాను. మళ్ళా నెక్స్ట్ 2 days తర్వాత మళ్ళీ దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఎలా అంటే, నేను మామూలుగా పని చేసుకుంటే రెగ్యులర్గా వాక్యం వింటాను కదా. వాక్యం వింటూ ఉన్నప్పుడు సడన్గా దైవజనుడు ఒక వాక్యం చెప్పే సందేశంలో ప్రస్తావిస్తూ ఉన్నప్పుడు, ఆ సందేశాన్ని చెప్తూ ఉన్నప్పుడు నా కళ గురించి కూడా ప్రస్తావించాడు అనమాట. అంటే అది ఎగ్జాక్ట్లీ నా కళనే కదా అని నాకు గుర్తొచ్చింది. అది ఎక్కడో వీడియోలో నేను చూస్తూ ఉన్నా. నా కళ గురించి ఆ దైవజనునికి ఎట్లా తెలుసు, తెలియదు కదా. అట్లా ఆయన చెప్తా ఉన్నారు, ఇట్లా దేవుడు కడుపు కోత అంటే ఏంటో చూపించి మరి ఆయన సేవకు పిలుచుకుంటారు. మనం దేవుని కార్యాలు మన జీవితంలో ఎన్నో చూసాం కదా. ఆయన ప్రేమను మనం ఎవరికి చెప్పకుండా ఉండకూడదు. నశించిపోతున్న వారు ఎంతోమంది ఉన్నారు, వారికి అందరికీ మనం దేవుని ప్రేమను చెప్పాలి. మనం దేవుని ప్రేమను అనుభవించాం కాబట్టి నశించిపోతున్న వారికి ఆయన ప్రేమను మనం చెప్పాలి అని. ఆ కడుపు కోత ఇప్పుడు నశించిపోతున్న వారి పట్ల దేవునికి ఎంత ప్రేమ ఉంటుందో, మన పిల్లలకి ఏమన్నా అయితే మనం ఎంత ఏడుస్తామో, దుఃఖపడతామో, అంతే వేదన దేవుడు పడుతూ ఉన్నాడనమాట నశించిపోతున్న వారి పట్ల. అది నాకు ఆ రోజు నా కళ యొక్క అర్థము నాకు అలా దేవుడు చెప్పాడనమాట ఆ దైవజనం ద్వారా.
అప్పుడు నాకు గుర్తొచ్చింది నా కల. మర్చిపోయిన కల మళ్ళా గుర్తు చేశాడు దేవుడు. అంటే దేవుడికి నా పట్ల ఉన్న దర్శనం అది. నశించిపోతున్న వారు ఎంతోమంది ఉన్నారు. నువ్వు దేవుని ప్రేమని ఎంతో పొందుకున్నావు. ఎన్నో కార్యాలు దేవుడు నీ పట్ల చేశాడు. దేవునికి సాక్షిగా నువ్వు వెలుగొందాలి అని దేవుడు నాకు ఆ సందేశం ద్వారా తెలియజేశాడనమాట. అలా నేను దేవుని ప్రేమను చెప్పడానికి నేను సిద్ధమవుతున్నా. ఇంకా దేవా నీ సేవలో నేను వాడబడతాను, నన్ను వాడుకో అని చెప్పి నేను 40 డేస్ ఫాస్టింగ్ కూడా ఉన్నానన్నమాట ఆ టైంలో. ఇంకా అంటే కల్వర్ టెంపుల్లో ఫాస్టింగ్ ప్రేయర్స్ పెడుతున్నారు. అప్పుడు నేను కూడా పార్టిసిపేట్ చేశాను. అంటే కల్వర్ టెంపుల్లో నాకు సేవకు అవకాశం వస్తుందేమో అని. కానీ అంటే మేము హైదరాబాద్లో ఉంటున్నాం కాబట్టి ఆ టెంపుల్ కల్వర్ టెంపుల్కి వెళ్తాము సండే. అలా నాకు అక్కడ ఏమన్నా సేవకు అవకాశం వస్తుందేమో అని చెప్పి 40 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్ ఉన్నానన్నమాట నేను కూడా. కానీ నాకు అక్కడ అవకాశం రాలేదు. మేము ఆ టైంలో వెళ్ళలేకపోయాం. ఇంకా లాస్ట్లో వాళ్ళు సేవకు తీసుకునే టైంలో మేము మా హస్బెండ్ బిజీగా ఉండడం వల్ల మేము ఆ రోజు వెళ్ళలేకపోయాము. నేను ఏ పని చేయడానికైనా సిద్ధం యేసయ్యా. నేను డిఎస్సి రాసి కూడా జాబ్ వస్తే కూడా నేను వదిలేసుకొని నీ సేవనే చేస్తాను యేసయ్యా. నేను జాబ్ రాక నీ సేవలోకి వచ్చానని ఎవరు అనుకోకూడదు. అలా నాకు జాబ్ ఇవ్వండి, అలా వదిలేసుకొని నేను నీ సేవకే వస్తాను, నీ సేవనే చేస్తానని కూడా దేవునికి చెప్పాను అనమాట. కానీ నాకు ఆ ఫాస్టింగ్ ప్రేయర్స్లో కూడా నేను ఈ పాయింట్ కూడా పెట్టుకున్నాను. ఒకటి జాబ్ ఇచ్చి నన్ను ఆ జాబ్ పని చేసుకొని నీ సేవలోకి తీసుకోండి అని. కానీ దేవుడు అది చేయలేదు, ఇది చేయలేదు. అంటే దేవుడు మన పట్ల మనం అనుకున్న దానికంటే ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉంటాడు కదా. కాబట్టి దేవుడు మనం అనుకున్నది చేయలేదని చెప్పి మనం బాధపడకూడదు. కానీ ఉన్నతమైన ప్రణాళికలు ఆయనకు మన పట్ల ఉన్నాయి కాబట్టి దేవుడు మనల్ని అంతకంటే ఉన్నతమైన ఆలోచనలు దేవుడు కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు మన పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉంటాడు. అదే నా పట్ల కూడా కలిగి ఉన్నాడని నేను నమ్ముతున్నా. అదే నా దర్శనం అన్నమాట. ఇంకా ఇంకా తండ్రి సన్నిధిలో కూడా నేను సేవ గురించి పిలిపించినప్పుడు నా దర్శనం గురించి కూడా నేను చెప్పాను. అంటే ఆ దైవ సేవకుడే శాలెం అన్ననే నా యొక్క దర్శనం గురించి నాకు ఆ రోజు మళ్ళీ గుర్తు చేశారనమాట. అంటే ఆ మెసేజ్ నేను ఎవరిదైతే దైవ సేవకుడు మెసేజ్ అని చెప్తున్నా కదా, ఆ మెసేజ్ చెప్పింది శాలెం రాజు పాస్టరే. కాబట్టి దేవుడు నన్ను ఎలా వాడుకున్నా నేను అక్కడ వెళ్ళడానికైనా నేను సిద్ధమేసాయా అని నేను మరి దేవుని అక్కడ కూడా నాకు సేవ గురించి వాళ్ళు ఫామ్ ఇస్తే అది కూడా ఫిలప్ చేసి ఇచ్చేసాను. బహుశా వాళ్ళందరూ ప్రేయర్ చేయబట్టే నేను ఈ విధంగా అయినా లైవ్లో వచ్చి మీకు నా యొక్క సాక్ష్యాలు కానీ ఇలా వాక్యాలు పంచుకోవడం కానీ జరుగుతుంది అనుకుంటా. వాళ్ళ దైవ సేవకులందరూ నా కోసం ప్రేయర్ చేశారని నేను నమ్ముతున్నాను. వాళ్ళు ప్రేయర్ చేయబట్టే నేను లైవ్లో వచ్చి ఇలా ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను. లేదంటే నాకు అంత ధైర్యం కూడా లేదు. వారి ప్రార్థనలు దేవుడు విన్నాడు కాబట్టి నన్ను ఉన్న చోటనే నా కుటుంబాన్ని చూసుకుంటూనే ఈ విధంగా దేవుని మాటలు చెప్పడానికి, దేవుడు పని చేయడానికి నాకు దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. ఎక్కడో వెళ్ళి ఏదో చేయకుండా కుటుంబాన్ని చక్కగా చూసుకుంటూనే ఇలా లైవ్లో వచ్చి ఈ విధంగా దేవుని మాటలు పంచుకునే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. మీరందరూ కూడా నా కోసం ప్రేయర్ చేయండి. నేను ఇంకా దేవునిలో నేను నా కుటుంబం ఫలించాలి. ఇది నాకు దేవుడిచ్చిన జీవితమే. దేవుడు లేకపోతే నేను ఈరోజు లేను. అదనమాట. నా ఎడ్యుకేషన్ కూడా నాకు ఏమీ గుర్తులేదండి. నాకు ఏమంటారు ఇప్పుడు నేను ఏ విధంగా లోబడతానో దేవునికి తెలుసు. అందుకని నాకు ఇప్పుడు మొత్తం ఖాళీ చేశాడని మోషన్ మొత్తం ఖాళీ చేశాడా. అతను గొప్ప ప్రావీణ్యత పొందిన వ్యక్తి, సకల విద్యలు నేర్చుకున్న మోషేని మొత్తం అతని సామర్థ్యం మీద ఆధారపడకుండా ఏ విధంగా ఖాళీ చేసి దేవుని మీద ఆధారపడేటట్టు చేసుకున్న ఆయన సేవలో వాడుకున్నాడో
నన్ను కూడా అలాగే వాడుకుంటున్నాడని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను నా ప్రీవియస్ బుక్స్ తీసి నేను ఓపెన్ చేస్తే ఇవన్నీ నేనే చేశాను. ఈ మ్యాథమెటిక్స్ అన్నీ నాది మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అనమాట. ఇవన్నీ నేనే చేశాను. నాకిప్పుడు ఎందుకు గుర్తులేవు నాకు అనిపిస్తుంది. అంటే దేవుడు నన్ను కూడా మొత్తం ఖాళీ చేసి ఆయన పనిలో వాడుకుంటున్నాడు. ఏదైనా నాకు ఆ చదువిచ్చింది కూడా దేవుడే కదా! నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే అదంతా నాకు దేవుడిచ్చినదే. నేను కూడా డిగ్రీలో 4థ్ ర్యాంకర్ అండి నేను. డిగ్రీలో నాకు కాలేజీలో 4థ్ ర్యాంక్ వచ్చింది. అంతగా దేవుడు చక్కగా నన్ను చదివించాడు. ఇంకా ఉన్నత చదువే చదివించాడు. ఆయన ఇచ్చిన చదువే అదంతా. కానీ ఇప్పుడు అదంతా నాకు ఏం గుర్తులేదు. అంటే దేవుని ప్రణాళిక నా పట్ల, దేవుని సేవనే నాకని అర్థమైంది. నాకైతే ఆ దర్శనం రాకపోయుంటే నా మట్టుకు నేను ఉండేదాన్నిలే. దేవుని ప్రేయర్ చేసుకుంటూ ఆయన మేలులు అనుభవిస్తూనే ఉన్నాను నేను కొన్ని సంవత్సరాలుగా. చెప్పాను కదా నిన్న 2006 నా 10థ్ క్లాస్ నుంచి నేను దేవుని మేలులు అనుభవిస్తూనే ఉన్నాను. కాబట్టి కేవలం మనం అనుభవించడమే కాదు, ఆయన ప్రేమను ఇతరులకు ప్రకటించాలని దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు అని నాకు నేర్పించాడు. అందుకే నేను ఆయన పని చేయడానికి నాకు వేరే ఆలోచన కూడా లేదు ఇంకా. నా దేవుని పని చేయడమే నాకున్న ఆలోచన. ఎందుకంటే అందరి ప్రేమ కంటే ఆయన ప్రేమే గొప్పదని నేను తెలుసుకున్నాను. తల్లిదండ్రి ప్రేమ కానీ, భర్త ప్రేమ కానీ, రేపు పిల్లల ప్రేమ అయినా అంతే. మనుషుల ప్రేమ ఈరోజున్నట్టు రేపు ఉండదు. కాబట్టి యేసయ్య ప్రేమ ఒక్కటే స్థిరమైనది. ఆయన ప్రేమ నాకు తెలుసుకున్నాను నేను. ఆయన నన్ను ఎవరు విడిచినా విడవకుండా, ఎడబాయకుండా నన్ను ఎన్నోసార్లు ఆదరించాడు. అందరూ నన్ను విడిచిపెట్టినా కూడా నా దేవుడు నన్ను విడవలేదు. పరిస్థితులను బట్టి మనుషులందరూ కొన్నిసార్లు మనల్ని అపార్థం చేసుకొని వదిలేస్తారు. ఈవెన్ తల్లిదండ్రులు కావచ్చు, భర్త కావచ్చు. కానీ దేవుడైతే మనల్ని